గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి. సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద బంజారా ఎమ్మెల్యేసు, అలాగే ఆఫీసర్స్ కి పెద్దలు జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సంత్ సేవాలాల్ గారు బంజారాలకు ఆరాధ్య దైవంగా మీ అందరినీ మంచి బాటలో నడిపిస్తూ మీరు చేసే మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ఆ కాలంలో వారు చేసే ప్రయత్నం కానీ మీ స్వేచ్ఛ కోసం మీరు చదువుకోవాలని, మీ కోరికలు నెరవేరాలని హైదరాబాద్ లాంటి బంజారా లాంటి ప్రాంతానికి తీసుకొచ్చి పోరాటం చేసిన మహారాజు ఆయన. అలాంటి నాయకునికి ఈరోజు మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బంజారా వాళ్ళంటే కష్టానికి మారుపేరు. అలాగే బంజారాలంటే ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. లంబాడీలని కమిషన్గా ఉన్న దాన్ని ఎస్టీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే లంబాడాలు, కాంగ్రెస్ అంటే లంబాడాలు, లంబాడాలంటే కాంగ్రెస్. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిండ్రు. మీలాంటి పేద లంబాడీ సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా, టీచర్ల నియామకం చేయకుండా చేస్తే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని వారు ప్రకటించడం జరిగింది. అందుకని మీరందరూ కూడా బాగా కష్టపడి మీకున్న రిజర్వేషన్ సౌకర్యంతో పాటు కష్టపడి ఉన్నత స్థానాలు చేరారని 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలా, 20 ఏళ్ళు ఉండాలా, అది మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మన్నరదాకా చూసాం రాజ్యం, ఇవాళ ప్రజారాజ్యం వచ్చింది. ఇవాళ మన్నరదాకా దొరల రాజ్యం చూసాం. మీలాంటి వాళ్ళు, లంబాడి వాళ్ళు, వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండాలి. మీరందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా సంత్ సేవాలాల్ గారి ఆయన కోరిన విధంగా మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లంబాడి సోదరులు కోరిను వెంటనే వారు నాకు చెప్పాను, ఎక్కడ కావాలంటే వాళ్లకు సంత్ సేవాలాల్ గారిని మన తెలంగాణ కేంద్రమైన హైదరాబాద్ లో మంచి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చే జయంతి రోజు, వచ్చే జయంతికల్లా ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి సంత్ సేవాలాల్ గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామని మరొక కోరిక కూడా కోరినట్టు అది కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి, వేరే రాష్ట్రాలలో ఎస్టీ కమిషన్లు వేరే ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు వేరే ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ 30 లక్షల మంది జనాభా ఉంది. కానీ దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు లంబాడి ఎమ్మెల్యేలతో చర్చించి అది కూడా నిర్ణయం తీసుకుంటారు. మీరందరూ బాగుండాలని, అలాగే మరొకసారి సంత్ సేవాలాల్ గారికి జోహార్ నడిపిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన భారత